యూజువల్గా ఏ తల్లిదండ్రులు అడిగినా ఎవరిని అడిగినా కూడా మా పిల్లోడో మా పాపాయో బరువు బాగుందంటారు తప్పించి ఓవరాల్ గ్రోత్ గురించి యూజువల్గా ఎవరు అంతా శ్రద్ధ వహించరు. పీడియాట్రిక్స్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో గ్రోత్ అన్నప్పుడు అది ఫిజికల్గా ఉండేటువంటి గ్రోత్, డెవలప్మెంట్ అన్నది రెండో భాగం, ముఖ్యమైనటువంటి భాగం. సో ఫిజికల్గా ఉండే గ్రోత్లో బరువు, పొడవు, తలకొలత, మిగతా ఇంకొక 2-3 ఉంటాయి, కానీ ముఖ్యంగా ఈ మూడే. యూజువల్గా అంత శ్రద్ధ వహించినటువంటి విభాగం ఏంటంటే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విభాగం. సో డెవలప్మెంట్ చూసినట్టయితే 5 భాగాలు ఉంటాయి. ఒకటి గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, పర్సనల్, సోషల్, లాంగ్వేజ్ అండ్ కాగ్నిషన్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఒక పాప ఆ వయసుకి తగ్గట్టు బోర్లా పడటం కానీ, కూర్చోవటం కానీ, నుంచోవడం కానీ, నడవటం కానీ, మెట్లు ఎక్కడం కానీ, వీటిని గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటారు. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఆ పాపాయి గ్రాస్ప్ ఎలా ఉంది, పట్టుకోవటం ఎలా ఉంది, 2 ఆబ్జెక్ట్స్ని పట్టుకోగలుగుతుందా లేదా పాప, రిలీజ్ చేయగలుగుతుందా లేదా పాప, పెన్సిల్ గ్రిప్ ఉందా, లేకపోతే ఒక బీడ్ని పట్టుకోగలుగుతుందా, ఇవన్నీ కూడా ఫైన్ మోటార్కి సంబంధించినటువంటి స్కిల్స్ 2. 3 పర్సనల్, సోషల్ అంటే తల్లితో కానీ, తండ్రితో కానివ్వండి, ఫ్యామిలీతో కానీ ఆ రిలేషన్ ఎలా ఉంది, ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంది, చాలా చాలా ముఖ్యం. లాంగ్వేజ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్లో మళ్ళీని అందులో 3 భాగాలు ఉంటాయి. ఎక్స్ప్రెసివ్ కమ్యూనికేషన్, మనం చెప్పేది వినబడుతుందా. రిసెప్టివ్ కమ్యూనికేషన్ అంటే మనం ఆ చెప్పినటువంటి భాష ఏదైతే ఉందో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అక్కడ రిసీవ్ అవుతుందా లేదా కరెక్ట్గా, అంటే రిసెప్టివ్ కమ్యూనికేషన్. అదొక కమ్యూనికేషన్ తీసుకున్న తర్వాత ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ అవుతుందా లేదా, అది 2వ భాగం. తర్వాత ఎక్స్ప్రెసివ్. సో ఫస్ట్ రిసెప్షన్ ఉంటుంది, తర్వాత దాని ప్రాసెసింగ్ ఉంటుంది, దాని తర్వాత ఎక్స్ప్రెస్ చేయటం ఉంటుంది. సో ఇది లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది. అండ్ లాస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కాగ్నిషన్, వయసుకు తగ్గ తెలివితేటలు, వయసుకు తగ్గ తెలివితేటలు. అండ్ ఇందులో 2 భాగాలు చాలా ముఖ్యంగా ఎక్కువ స్ట్రెస్ చేయాల్సినటువంటి, ఎస్పెషల్లీ ఈ కాలంలో స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే బిహేవియర్ అండ్ ఎమోషన్. ఈ బిహేవియర్కి సంబంధించిన ఇబ్బందులు చాలా చాలా ఉన్నాయి, చాలా తలెత్తుతున్నాయి, కొత్త ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ కూడా. అండ్ ఇమోషన్కి సంబంధించి, సో బిహేవియరల్ డిజార్డర్స్, ఇమోషనల్ డిజార్డర్స్ కూడా చాలా చాలా ముఖ్యం. దెర్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టికల్ బై అమెరికన్ అకాడమీ పీడియాట్రిక్స్. వాళ్ళ ప్రచురణ చేసినటువంటి ఆర్టికల్లో దగ్గరగా 50% ఆఫ్ ద పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల వైద్య నిపుణులు ఈ యొక్క బిహేవియర్కి సంబంధించి, ఇమోషన్కి సంబంధించి, బిహేవియరల్ డిజార్డర్కి సంబంధించి అవగాహన లేకపోవటం ముఖ్యమైన గమనిక. అది అంటే ఆ అవగాహన తల్లిదండ్రుల్లో రావడమే కాదు, డాక్టర్స్లోనూ కూడా ఉండాలి, సమాజంలో కూడా ఉండాలి. ఎందుకంటే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే నంబర్ 1 ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. అండ్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేస్తే అవుట్కమ్ యొక్క సక్సెస్ చాలా చాలా హై ఉంటుంది.